ఇంట్లోనే తయారు చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలతో చూపిస్తారండి. ముందుగా చికెన్ అయితే మ్యారినేట్ చేద్దాము. బోన్లెస్ చికెన్ తీసుకున్నాను 1/2 కిలో. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ చికెన్ లోకి కావాల్సిన మసాలాలు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సాల్ట్, తర్వాత ధనియాల పౌడరు, పెప్పరు, బ్లాక్ పెప్పరు, తర్వాత కారము, పసుపు, గరం మసాలా, ఆయిల్, అలాగే పెరుగు. రుమాల్ రోటీ కోసం అయితే మైదా పిండిని 1/2 అవర్ ముందే సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా, కప్పు పెరుగు వేసి ఇలా ముద్దలాగా చేసి ఒక 1/2 అవర్ అయితే నానబెట్టి ఉంచాను దీన్ని రుమాల్ రోటీ కోసం. ఇప్పుడు చికెన్ అయితే మనం మ్యారినేట్ చేద్దాము. ముందుగా అయితే పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్నాం కదా, సాల్ట్ కూడా, కారము, పెప్పర్ పౌడరు 1/2 టీ స్పూను, 1 స్పూను ధనియాల పౌడరు, 1/2 టీ స్పూను పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకుందాము. అయిపోతుంది ఆయిల్. ఈ మసాలాలన్నీ పట్టే విధంగా చికెన్ అయితే మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని ఒక 1/2 అవర్ అయితే పక్కకు పెట్టుకోవాలి. మనం ఇలా మైదా పిండిని అయితే చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని కొంచెం ఇలా పిండి అయితే చల్లుకోవాలి. ఇప్పుడు మనం పల్చగా అయితే ఒత్తుకోవాలి. ఇలా మనకు ఎంతవరకు వస్తే అంతవరకు అది సాగాలి. మనకి చేతి మీద తిప్పరాదు కాబట్టి ఇలా మనం ఎంతవరకు అయితే అంతవరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక కడాయిని అయితే మనం ఇలా బోర్లించుకోవాలి స్టవ్ మీద. దీని మీద సాల్ట్ వాటర్ అయితే చల్లుకోవాలి. ఇప్పుడు మనం సాల్ట్ వాటర్ని ఇలా కలుపుకోవాలి. ఇలా వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. మనం 2వ వైపు కూడా ఇలా వేసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఇలా తవా మీద వేసుకొని రోస్ట్ చేసుకుందాము. కొద్దిగా మంట తగ్గించుకొని చిన్న మంట మీద దీన్ని రోస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఓవెన్ లేదు కాబట్టి, అదే ఓవెన్ ఉంటే ఓవెన్లో అయితే ఇలా రోస్ట్ చేసుకోవచ్చు. చిన్న మంట మీద మనము ఇలా రోస్ట్ చేసుకున్నాం కదా, ఇంకొక 2-3 మినిట్స్ ఉంటే సరిపోతుంది. మనం దీన్ని ఇంకా చిన్న చిన్న పీసులుగా చేసుకోవచ్చు, ఇలా అయినా రోల్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న రోటీని అయితే ఇలా పరుచుకుందాము. దాని మీద అయితే ఇక మైనీస్ నేను ఇంట్లోనే తయారు చేసేది. మీకు ఈ రెసిపీ కనుక కావాలంటే కామెంట్ బాక్స్ లో అడగండి. ఖచ్చితంగా మరోసారి మరో వీడియోలో అయితే చేసి చూపెడతాను. చాలా బాగుంటుందండి బయట తెచ్చుకునే దానికంటే. ముందుగా తయారు చేసుకున్న చికెన్ అయితే ఈ రోల్లో పెట్టేసుకుందాం. మనం దీన్ని ఇలా రోల్ చేసుకుందాం. చాలా సింపుల్. ఒకసారి పెట్టుకొని ఓకే, చూసారండి ఎంత బాగా వచ్చిందో. మనం ఇంట్లోనే బయట హోటల్కి వెళ్లకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.